టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 162 పరుగులకి ఆలౌట్ అయింది. అయినా టీమిండియా ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 197 బంతుల్లో 12 ఫోర్లతో 100 పరుగులు చేసి టెస్టుల్లో 11వ సెంచరీని అందుకున్నాడు. అయితే స్వదేశంలో రాహుల్ కి ఇది రెండో టెస్ట్ సెంచరీ మాత్రమే. 2016లో స్వదేశంలో టెస్ట్ సెంచరీ చేసిన రాహుల్ మళ్లీ 9 ఏళ్లకు స్వదేశంలో శతకాన్ని అందుకున్నాడు. అయితే రాహుల్ అవుట్ అయ్యాక ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా కలిసి 5వ వికెట్ కి 206 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 125 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్ టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీ అందుకున్నాడు. కాగా ఈ ఏడాది రిషబ్ పంత్ ఇప్పటికే 2 టెస్ట్ సెంచరీలు చేయగా ధ్రువ్ జురెల్ ఈ ఏడాది టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. అయితే సెంచరీ తర్వాత క్యారీ ఫీరీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ధ్రువ్ జురెల్. ఫీరీకి ఇదే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెరీర్ లో మొదటి వికెట్ కావడం విశేషం. జురెల్ వికెట్ తర్వాత రవీంద్ర జడేజా కూడా సెంచరీ పూర్తి చేశాడు. 176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగులతో క్రీజ్ లో ఉన్న రవీంద్ర జడేజా టెస్ట్ కెరీర్ లో 6వ సెంచరీ అందుకున్నాడు. ఇలా రెండో రోజు పూర్తి ఆధిపత్యం సాధించారు. అలాగే 448 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ దగ్గర ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు.